మచ్ అమ్మా, మీరు ఇంత టూ మచ్. నిజంగా మీరు పాత గవర్నమెంట్ ఎట్లా చేసిరో మీరు కూడా అట్లనే చేస్తారు. చాలా ఎట్లా చెప్పాలమ్మా, 45 minutes నుంచి తిరుగుతున్నా, కళ్యాణం అయిపోయింది, నాకు ఎంత కలకల అనిపిస్తుంది. 45 minutes నుంచి తిరుగుతున్నా నేను చుట్టుముట్టు. ఏం చేయాలమ్మా? మీకు ఎంత వచ్చి కలవడం ఎందుకు? మిమ్మల్ని అడగండి, ఫోన్ చేశాను. ఏంటమ్మా ఇది? మీరు కూడా అట్లాగే చేస్తే మీరు వచ్చి లాభం ఏముంది? ఇంకా ఏమి లాభం? కళ్యాణం అయిపోయినాక మేము రావడం ఇక్కడికి 45 minutes నుంచి పోలీస్ వాళ్ళు మమ్మల్ని చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. గవర్నమెంట్ సిగ్గులేని గవర్నమెంట్లు వస్తాయి పోతాయి, మళ్ళీ సేమ్ ప్రాబ్లం. 45 minutes నుంచి నన్ను బేగంపేట దగ్గర ఆపేస్తున్నారు. ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ బ్యారికేడ్ చేసేసారు, అదేసారు ఇదేసారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు, గతంలో ప్రభుత్వాలు నడిపించేది రాజు బాగుండాలని మేము చేస్తాం. మేము ఒక జోగిని, ఒక అమ్మవారి మీద కళ్యాణం చేసుకొని వచ్చేవాళ్ళము. మాకు ప్రయారిటీ ఇవ్వకపోతే నిజంగా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి. నేను చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు నుంచి చూశాను. ఇప్పుడు మీరు వచ్చారు. వస్తున్నాయి పోతుంటాయి కానీ మేము మాత్రం శాశ్వతం. అంటే మా ఊపిరి ఉన్నంత వరకు, మేము శాశ్వతం అనట్లేదు కానీ మా ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవ, ఈ అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఈ రోజుకి 32 ఏళ్ళు నేను అమ్మవారిని కళ్యాణం చేసుకొని, కళ్యాణం అయిపోయింది, నేను ఇక్కడికి వచ్చా. ఏంటండి మీరు చేస్తున్నది? శివశక్తులకు అదే నేను అంటున్నా. 45 minutes నుంచి నన్ను తిప్పుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు. నిజంగా గవర్నమెంట్ ఫ్లాప్ అయిందని చెప్పాలి, ఫ్లాప్ అయిందనే చెప్పాలి. ఉత్సవాలు చేయడంలో నేను మంత్రి గారికి, కొండ సురేఖ గారికి మెమరాండం ఇచ్చాను. మీరు కమిటీ వేయండి, శివశక్తుల కమిటీ అన్నీ వేయండి అని అంటే మిమ్మల్ని కమిటీలో తీసుకుని ఏమంటారో ఏమో అని అంటారు. మంత్రి గారు వచ్చి ఒక కమిటీ వేయమని అడిగినప్పుడు వీలైతే వేయాలి, లేకపోతే అట్లీస్ట్ మా నీడ్స్ ఏంటో చూడాలి. ఇక్కడ వచ్చేది 70% శివశక్తులే వస్తారు. మీరు అందరు చూడండి, 70% ఆఫ్ శివశక్తులు ఉంటారు. మేము అమ్మవారిని ఒంట్లో ఆవేయించుకొని చెప్పి పిల్లలు పుడతారు, అక్కడికి వెళ్ళండి, ఆ నీళ్లు తాగండి, నీళ్ళలో స్నానం చేయండి, గజ్జి తామర లాంటివి అమ్మవారి పలకలు అవుతాయి, అవన్నీ తగ్గుతాయని మేము ప్రచార సారథులుగా ఒక 30-35 ఏళ్ల నుంచి మేము ఇట్లా ఉన్నాం. మీరు మాకు ఇచ్చే గౌరవం ఇదా? మిమ్మల్ని